దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 6. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2:14. సంఘములోని రెండవ కాలము స్ముర్ణ కాలము నాటిది. క్రీస్తు శకం 90 నుండి 325 వరకు ఈ సంఘం యొక్క కార్యములను చూడగలం. స్ముర్ణ అను పేరు శ్రమను సూచించుచున్నది. మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘమునకు ప్రభువు బయలుపరచుకొనెను. ప్రకటన గ్రంథం 2:8. బోలము మరణించిన వారి దేహములకు పూయబడును. యోహాను సువార్త 19:39-40 వచనాలు. అయితే మొదట బోలమును పొడి చేయవలను. అదేవిధంగా మనము పరిమళ వాసనగా నుండుటకే శ్రమపడుచున్నాము. పాశ్చాత్య దేశములలోనూ ఈ దేశములో సైతం సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా ఉన్నవి. స్ముర్ణ కాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహలలో జీవించుచుండిరి. అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకముగా నుండుమని వారికి చెప్పెను. ఈ శోధనకు నిలిచిన వారు జీవ కిరీటమును పొందెదరు. యాకోబు 1:12. ప్రభువు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటము పొందుదురు. 2 తిమోతి 4:8. కనుక ఈ రెండవ సంఘములో జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానము, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి సజీవుడాయను. ఈ క్రీస్తు ప్రభు మనతోనున్నాడు గనక ఆయన సహాయం ద్వారా ప్రతి శోధనను మనం జయించగలము. ప్రైజ్ ది లార్డ్.